राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। गुरु मिले तब जानिए, छूट जाए त्रयताप, सुख दुख एक समान हो, हृदय शोक नहीं व्याप। अब मैं नाथ शरण में आया, अब मैं नाथ शरण में आया। मैं अजान अज्ञान की मूरत मोहमान लपटाया, बुद्धि विवेक समझ नहीं मुझ में, मन भर माँ भर माया। अब मैं नाथ शरण में आया। बाल जान अनजान परख कर दीजे पद की छाया, बाल जान अनजान परख कर दीजे पद की छाया। दुखी अधीन दीन चित व्याकुल, जाने नाप पराया। दुखी अधीन दीन चित व्याकुल, जाने नाप पराया। अब मैं नाथ शरण में आया। भूल चूक अपराध मेट कर कीजे करुणा दाया, त्राह त्राह प्रभु रक्षा कीजे, कर्म ने बहुत सताया। त्राह त्राह प्रभु रक्षा कीजे, कर्म ने बहुत सताया। अब मैं नाथ शरण में आया। अब नहीं सहने की शक्ति स्वामी, चित है अधिक घबराया। मुझे तो इतनी समझ न आई, क्या अपराध कमाया। मुझे तो इतनी समझ न आई, क्या अपराध कमाया। अब मैं नाथ शरण में आया। शरण में आया है शरणागत, भटका धोखा खाया। राधा स्वामी परम दयाला, अब नहीं व्यापे माया। राधा स्वामी परम दयाला, अब नहीं व्यापे माया। अब मैं नाथ शरण में आया। अब मैं नाथ शरण में आया। పురంధని మహర్షి దాతా దయాల్ శివవ్రతలాల్జీ మహారాజ్ ఈ శబ్దంలో తన సద్గురువును వేడుకుంటున్నాడు. శిష్యుడు గురువును వేడుకుంటున్నాడు ఏమని? నాథ్ శరణ్ మే ఆయా. ఇప్పుడు నేను హే నాథ్, నాథ్ అంటే భగవంతుడు. భగవంతుడు మొత్తం సమస్త సృష్టికి నాయకుడు, సృష్టికర్త ఆ పరమాత్మ ఆయనను వేడుకుంటున్నాడు. నాథ్ అబు మై నాథ్ శరణ్, నేను నీ శరణంలోకి వచ్చినాను. హే జగన్నాథుడైన సమస్త ప్రపంచానికి నాథుడు, అధిపతి, యజమాని భగవంతుడు కనుక ఆయనను శరణ వేడు. ఇంకా బయట వాళ్ళు ఎక్కడా దొరకని శరణం అక్కడ లభిస్తుంది, రక్షణ అక్కడ లభిస్తుంది. ఆయన దగ్గరనే రక్షణ ఉంటుంది. అబ్ మై నాథ్ శరణ్ మే ఆయా. ఇప్పుడు నేను నీ శరణంలోకి వచ్చినాను. మై అజాన్ అజ్ఞాన్ కి మూరత్ మోహమాన్ లపుటాయా. శరణాగతియే అన్నిటికంటే చివరి అస్త్రం. చివరి అస్త్రము శరణాగతియే. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను తనకు వదిలిపెట్టమంటున్నాడు. సర్వధర్మాన్ని మామేక తననొక్కడినే శరణాగతి వేడమంటున్నాడు. మనల్ని రక్షించే భారం తనదే. కనుక ఇక్కడ శిష్యుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన శరణాగతి కోరుకుంటున్నాడు. ఇంకా మై అజాన్ అజ్ఞాన్ కి మూరత్ మోహమాన్ లపటాయ. మై అజాన్ అజ్ఞానకి మూరత్. నేను చిన్నపిల్లవాడికి ఏమీ తెలియకుండా ఎట్లా ఉంటాడో అటువంటి స్థితి నాది ఉన్నది. ఏది మంచి ఏది చెడు నాకేమీ తెలియదు. అజ్ఞానికి మూరత్. అజ్ఞానం, నా లోపల జ్ఞానం లేదు. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని అజ్ఞానం స్థితిలో ఉండిపోయినాను. కనుక హే సద్గురు, మై అజాన్ అజ్ఞానకి మూరత్. మూర్తిభవించిన అజ్ఞానాన్ని నా నిలువెల్ల అజ్ఞానమే ఉన్నది. మోహమాన లపుటాయ. ఇంకా ఏం జరిగింది? మోహము మాయ నన్ను అల్లుకున్నది. మోహమాన లపుటాయ. మోహం ఎక్కడ? బుద్ధి వివేక్ సమझ नहीं मुझ में मन भर మాయా. బుద్ధి లేదు, వివేకం లేదు, జ్ఞానం తెలివి లేదు. బుద్ధి వివేక్ ఎందుకు లేదంటున్నాడు? అసలైన బుద్ధి ఏది కావాలనో, అసలైన వివేకం ఏదో అది లేదు. ప్రాపంచికమైన వివేకము బుద్ధి ఉంటే ఉండనిగాక. మన అసలైన స్థానం ఏది? ఏ ఇంటి నుంచి వచ్చాము, ఏ ఇంటికి వెళ్ళాలి, మన సద్గురువు ఎవరు, మన భగవంతుడు ఎవరు, ఇటువంటి జ్ఞానం, పరమార్థపరమైనటువంటి జ్ఞానం ఏమీ లేదు. అటు వెళ్ళాలన్న బుద్ధి కూడా నాకు పనిచేయడం లేదు. సద్గురు చరణంలోకి వెళ్ళాలన్న బుద్ధి కూడా నాకు లేదు. బుద్ధి వివేక్ సమझ नहीं मुझ में मन भर మాయ. మనసు ఏం చేస్తుంది? భ్రమలలో పడేస్తుంది, అక్కడిక్కడ భ్రమింపజేస్తున్నది. మోహము నా మనసును అల్లుకొని ఉన్నది. మోహం అనేది ఈ మనసులో నిండి ఉన్నది. ఈ ఒక్కసారే కాదు, జన్మల నుంచి మన మనసు లోపల మోహము అజ్ఞానము నిండి ఉన్నది. మన మనసు మీద ఒక్కరోజు, ఎందుకంటే జన్మల నుంచి 1-2 జన్మలు కాదు, మనకు అనేక జన్మలు గడిచినాయి, లక్షల కోట్ల జన్మలు గడిచినాయి. కోటి జనముగా పంథత అంటాడు స్వామీజీ మహారాజ్. కోటి జన్మల నుంచి వస్తున్న దారి ఇది. ఇహతన్ దుర్లభ తుమ్నే పాయ, కోటి జనమ జబు భటకా ఖాయా. యాకో విర్థా మత్కోవో చేతో చిన్ భక్తి కమావో అంటాడు స్వామీజీ మహారాజ్. ఏమని? ఇహతన్ ఈ శరీరము దుర్లభమైనటువంటిది నీకు దొరికింది. ఇహతన్ దుర్లభ తుమ్నే పాయ, కోటి జనము జబు భటకాకాయ. కోటి జనం నుంచి మనం భ్రమల్లో పడి అటు ఇటు కొట్టుమిట్టాడుతుంటే, మోసపోతుంటే ఇప్పుడు దొరికింది. దీనిని వృధా చేయొద్దని చెప్తున్నాడు. యాకో విర్థామత్ కావు ఖోవో చేతో చిన్ భక్తి కమావు. ఇప్పుడు చైతన్యవంతుడవై ప్రతి క్షణం భక్తిని సమకూర్చుకో, భక్తిని సంపాదించుకో అంటున్నాడు. ఎందుకంటే కోటి జన్మలు అని ఎందుకు అంటున్నాడంటే, ఈ జన్మల నుంచి మన మనసు మీద మురికి ఏర్పడి ఉన్నది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 కూడా ఏమున్నాయి? ఈ 4 మురికి నిండిపోయి ఉన్నది. మురికి మనం ఏం చేస్తాం? ఇంట్లో ఎక్కడైనా మురికి కనిపిస్తే శుభ్రం చేసుకుంటాం. మరి మనసు మీద ఏర్పడిన మురికి మనకు కనపడుతూ ఉన్నదా? దానిని శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నదా? ఆ మురికి ఎటువంటిది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష, ద్వేషము, అసూయ, అహంకారము, మత్సరము, వైరము, రాగద్వేషాలు, ఇవన్నీ మురికి కిందికే వస్తాయి. ఇవన్నీ మనసు మీద గట్టిగా అంటుకొని కూర్చొని ఉంటే ఎట్లా ఇది మనసు పవిత్రం అయిపోతుంది? అందుకే అంటున్నాడు ఇక్కడ, బుద్ధి వివేక్ సమझ नहीं मुझ में मन भर माया. ఇటువంటి మనసు భ్రమలలో పడేస్తున్నది, అటు ఇటు తిప్పుతున్నది. సద్గురువు వైపు, సర్వాధార సర్వేశ్వరుని వైపు మన మనసు మొగ్గకుండా చేస్తున్నది. ఈ మనసు మీద పేరుకున్న ఈ మురికి గణాలే మనలను అశాంతి పాలు చేస్తున్నాయి. అందుకే కబీర్ సాహెబ్ ఏమంటాడు? గురు ధోబీ సిఖ్ కాపడా
సేవక్ సిర్జన్హార్ సురత్ శిలా పర్ ధోయియే నిక్సే జ్యోతి అపార్. గురు ధోబి, గురువు ఒక వీటిని శుభ్రం చేసేవాడట. గురు ధోబి సిఖ్ కాపడ ఏ విధంగా అయితే ఒక రజకుడు బట్టల మురికిని ఏ విధంగా అయితే తొలగిస్తాడో అదేవిధంగా సద్గురువు మన మనస్సు మీద ఏర్పడిన మురికిని తొలగిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? సురత్ శిలాపరితో నిక్సే జ్యోతి అపార, అద్భుతమైనటువంటి ప్రకాశం వెలువడుతుంది. జనమ జనమకి मैली चुनरिया देखत जिया घबराए लीजो चुनर धुलाए धोबिया प्रगटा जग में सजनी धोबिया प्रगटा जग में सजनी लीजो चुनर धुलाए. దాతాదేవజీ మహారాజ్ శబ్దంలో కూడా అంటున్నాడు. ఆ గురువు జన్మ జన్మకి మైలి చునరియ, జన్మ జన్మల నుంచి మురికి అయిపోయిన ఈ మనసును చూస్తే మనసు మీద ఏర్పడిన ధూళి కణాలను చూస్తే బాధ కలుగుతుంది. ఎందుకంటే దీనిని తొలగించేది ఎవరు? సత్సంగ శీల పే మల్ ధోవే. సత్సంగం అనే శీల మీద మురికి నలిసి రుద్ది ఈ శుభ్రం చేస్తాడట సద్గురు. అందుకని సద్గురు చరణంలోకి వెళ్ళడము చాలా అవసరం. తర్వాత ఏం జరిగింది? ఈ పరిశుభ్రత అనేది మన మనసు పరిశుభ్రం కావడం, మన మనసు శుభ్రం కావడము 3 విధాలలో జరగాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఈ 3 స్థాయిల్లో శారీరక, మానసిక, ఆత్మిక స్థానాలలో 3 రకాలుగా ఈ శుభ్రత అనేది జరగాలి. ఆ శుభ్రం ఎవరు చేస్తారు? సద్గురువే చేస్తాడు. ఎందుకంటే మనము ఉదాహరణకు చెప్పుకుందాము. మాసిన బట్టలు వేసుకుంటాం. మాసిన బట్టలు వేసుకొని ఏదైనా ఫంక్షన్కో లేదా ఆఫీస్కో లేదా బంధుమిత్రుల ఇళ్ళకో పోతామా? లేదు. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా వస్తే ఒకవేళ మనం మాసిన బట్టలు కనుక తొడుక్కుని ఉంటే లేదా చిరిగిన బట్టలు కనుక ధరించి ఉంటే మనం సిగ్గుపడతాం. అయ్యో వీళ్ళ ముందర పరుగు పోయినట్టు అయింది కదా, నా మాసిన బట్టలు వేసుకొని ఉన్నాను ఇంట్లో అని మనిషి సిగ్గుపడతాడు. అదేవిధంగా ఈ కర్మలు మన మురికైతే ఎందుకంటే ఈ కర్మల ద్వారానే మనం మంచి చెడు చేస్తున్నాం. వాటి వల్లనే ఇవన్నీ ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నిటికీ కారణము కర్మలు మురికివైతే, దోషపూరితమైనవైతే పరమాత్మను కలుసుకోవడానికి మన ఆత్మ కూడా సిగ్గుపడుతుంది. మన ఆత్మ కూడా పరమాత్మను కలుసుకోవడానికి సిగ్గుపడుతుంది. ఎందుకంటే కర్మలు ఏవి మంచి లేవు, చెడు ఉన్నాయి, దోషపూర్ణమైనవి ఉన్నాయి. మరి అవి తలెత్తుకొని ఎట్లా పరమాత్మను చూడగలుగుతుంది? ఆత్మ ఎట్లా విలీనమవుతుంది? ఎట్లా దగ్గరికి అసలు పోగలుగుతుంది? అందుకే మహారాజ్ ఏమంటాడు? వేదాలు కూడా మనసు, వాక్కు, కర్మల ద్వారా శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇవి మన కర్మలన్నీ మనసుతోని, ఒకవేళ ఉదాహరణకు కర్మతో మనము కర్మతో పవిత్రంగా ఉండకపోతే పోట్లాటలు అవుతాయి. మనం ఒకళ్ళని అంటే వాళ్ళు ఇంకొకటి అంటారు. ఫలితంగా నేను నిన్ను తిడితే నువ్వు నన్ను తిడతావు. ఫలితం ఏమైపోయింది? ఇది కర్మ ద్వారా జరుగుతుంది. తర్వాత మనసు ద్వారా కూడా కర్మలు జరిగిపోతుంటాయి. మనము నోటితో నోరు విప్పి అనకపోయినా కూడా మనసు లోపలికి ఒక చెడు విచారం, చెడు ఆలోచన వస్తే అది కూడా కర్మ కింద మారిపోతుంది. అపవిత్ర విచారాలు, ద్వేషము, ఈర్ష్య, విరోధం మనసుల్లో పెట్టుకొని లోపల మనం విసుక్కుంటుంటాం, కోపగించుకుంటాం, ఇతరుల చెడు కోరుతుంటాం. ఇవన్నీ కూడా మనసుతో జరిగే కర్మలు. మన మనసులో స్ఫురించే విచారాలే ఆకృతి ధరించి మన మనసు మీద ఒక విచారాలు ఏర్పడితే అవే రూపాన్ని దాల్చి మన మేధస్సు మీద పడతాయి, మన మస్తిష్కం మీద పడతాయి. అవి ఆ చెడు విచారాలే మరో ఆకారం ధరించి కళలోకి వస్తుంటాయి, స్వప్నాల్లోకి వస్తుంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటిది? మన మనసు పవిత్రంగా లేకపోవడం. అందుకే ఇక్కడ
అది పవిత్రంగా లేకపోబట్టే భ్రమింపజేస్తున్నది మనసును, మనిషిని అటు ఇటు తిప్పుతున్నది. కనుక ఇక్కడ సద్గురువుకు తన మనసు యొక్క స్థితిని చెప్పుకుంటున్నాడు శిష్యుడు, గురువుకు చెప్పుకుంటున్నాడు. బాల్ జాన్ అంజాన్ పరఖ్ కర్ దీజే పదకి ఛాయ. చిన్నపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలకు ఏదైనా తప్పులు చేస్తే, తెలియక తప్పులు చేస్తే తల్లిదండ్రులు పెద్దలు క్షమిస్తారు. అదేవిధంగా నన్ను పసివాడిని అనుకో, నేను ఏమీ తెలియని బాలకుడిని అనుకొని బాల్ జాన్ అంజాన్ పరఖ్ కర్, వీడికి ఏం తెలియదు మూర్ఖుడని అనుకొని దీజ పదకి ఛాయ, నీ చరణాల ఛాయను నాకు ప్రసాదించు. ఎందుకంటే అక్కడనే సమస్త సుఖము, శాంతి, ఆనందము లభిస్తుంది కనుక. దుఃఖీ అధీన దీన చిత్ వ్యాకులు జానే నాపు పరాయ. దుఃఖీ అధీన్ దీన చిత్ వ్యాకులు. దుఃఖీ, నేను దుఃఖపడుతున్నాను. దేని వలన దుఃఖపడుతున్నాను? ప్రపంచంలో వస్తున్న కష్టాల వలన, సమస్యల వలన దుఃఖపడతలేను. దేనికోసం దుఃఖపడుతున్నాను? నేను నీ చరణాల నుంచి విడిపడి ప్రపంచంలోకి వచ్చినాను. ఇక్కడ అనాథనై ఉన్నాను కనుక హే నాథ్, ఓ సద్గురు, నా భారం నీది, నన్ను రక్షించు అని నీ చరణాల్లోకి వేడుకుంటున్నాను. అదే నాకు దుఃఖం. నీకు దూరం అయిపోయినానదే నాకు దుఃఖానికి కారణం. కాబట్టి దుఃఖీ అధీన దీన చిత్ వ్యాకుల్. అధీన దీను చిత్ వ్యాకుల్. నా చిత్తం వ్యాకులమై ఉన్నది, నా మనసు వ్యాకులమై ఉన్నది, అశాంతిగా ఉన్నది, చంచలమై ఉన్నది. జానే నాపు పరాయ. ఈ చంచలమై ఉన్న మనసుకు నాదేదో పరాయిది ఏదో అర్థం కావటం లేదు. నా ఇల్లు, నా పరమాత్మ ఎవరో, ఆ అనంత అగమధామం ఏదో నాకు మర్చిపోయినాను. నేను నా లక్ష్యాన్నే మర్చిపోయినా, నా పరమాత్మనే మర్చిపోయినా, నా సద్గురువునే మర్చిపోయినా. మళ్ళా ఈ పరాయి దేశం ఇది, ఈ శరీరం పరాయి దేశం, ఇదే సమస్తం అనుకొని దీనికోసమే అనేక కష్టాల పాలవుతున్నాను, చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఇది పరాయి దేశం, ఈ శరీరం పరాయి దేశం, దీనిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి పోవాలి? పరమాత్మ ఇల్లే మన అగమధామమే, మన శాశ్వతమైన గృహం. అక్కడికి పోయినప్పుడు జన్మ మరణాలు ఉండవు, పునరపి జననం పునరపి మరణం ఉండవు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం ఉండదు. అది ఆ పరమాత్మ సన్నిధిలోకి, ఆ సర్వాధార సర్వేశ్వరుడు మాలికే కుల్ అంటారు, ఆ చరణాల్లోకి వెళితే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. అదే నా అసలైన గృహం, స్వంత ఇల్లు. కానీ ఈ పరాయి గృహం, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోవాలి, ఈ బంధుమిత్రులను వదిలిపెట్టిపోతాం, ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతాం. ఇదంతా పరాయి అనేది మర్చిపోయి ఏమీ అర్థం కాకుండా ఉన్నది. అసలు నా స్వంత ఇల్లేదో, నా పరాయి దేశమేదో ఏది అర్థం కాకుండా ఉంది. దుఃఖితుడనై మనసు, చిత్తం వ్యాకులమై ఉన్నది. భూల్ చూక్ అపరాధ మేట్ కర్ కీజే కరుణాదాయ. భూల్ చూక్ అపరాధ మేట్ కర్. పొరపాట్లు, తప్పులు నా వలన జరిగిపోయినాయి. వాటిని నా అపరాధాలను క్షమించు, నశింపజేయి, నా అపరాధాలను తొలగించు. భూల్ చూక్ అపరాధ మేట్ కర్ కీజే కరుణా దాయ. నీవు కరుణిస్తే తప్ప, నీవు దయ చూపితే తప్ప వీటి నుంచి నాకు విముక్తి దొరకదు. ఈ అపరాధానికి దండన తప్పదు. కాబట్టి నా అపరాధాలను క్షమించు, నా వలన మనసా వాచా కర్మణ జరిగిన తప్పులను క్షమించి అపరాధాలను మన్నించి దయచూపు. త్రాహ ప్రభు రక్షా కీజే కరమనే బహుత్ సతాయ్. త్రాహ అని పాహిమని శరణాగతి వేడుకుంటున్నాడు ఇక్కడ శిష్యుడు. త్రాహ ప్రభు నాకు రక్షణ కల్పించు. పాహిమాం త్రాహి అని ఇక్కడ వేడుకుంటున్నాడు. త్రాహి ప్రభు రక్షా కీజే కర్మనే బహుత్ సతాయ. ఈ కర్మ నన్ను చాలా వేధించింది, చాలా కష్టపెట్టింది, చాలా బాధ పెట్టింది. కర్మ ఏమీ బాధ పెట్టదు, మనం చేసుకున్న కర్మల ఫలితమే మనకు దొరుకుతున్నది. కానీ కర్మలు నా చేత చెడు కర్మలు జరిగిపోయినాయి.
ఆ అపరాధాలను మన్నించు. నా కర్మలు ఇప్పటి నుంచైనా సరైనవై ఉండేలా చూడు. మనస వాచ కర్మణ నేను సరైన విధంగా ప్రవర్తించేలాగా నీవు నాకు రక్షణ కల్పించు. కర్మనే కర్మలు ఇవాళ ఒకటి కాదు కదా, జన్మ జన్మల కింద ఎప్పటి నుంచో చేసుకున్న సంచిత కర్మలు ఉన్నాయి, ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి, క్రియమాణ కర్మలు, ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఉన్నాయి. వీటన్నిటి ఫలితాన్ని అనుభవిస్తున్నాం మనము అనుభవించక తప్పదు. కాబట్టి కనుకనే ఈ కర్మలను అపరాధాలు తీయలేక చేసిన కర్మలు ఉన్నాయి, అన్నిటిని నశింపచేయి. నా అపరాధాలను క్షమించు. నేను నిన్ను శరణాగతి పొందినాను. త్రాహ త్రాహ ప్రభు రక్షా కీచే కర్మనే బహుత్ సతాయ. ఈ కర్మలు చాలా బాధ పెట్టినాయి కాబట్టి నన్ను ఇప్పుడు రక్షించు. అబునే ఇంకా నాకు సహించే శక్తి కూడా లేదు తండ్రి. ఈ చివరి ఘడియల్లో అంతా సహించి జీవితం చాలా సమయం గడిచిపోయింది. ఇక సమయం లేదు, ఇంకా సహించే శక్తి అంతకంటే లేదు. అబ్ నహి సహనేకి శక్తి స్వామి. ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అబ్ నహి సహనేకి శక్తి స్వామి చిత్ హై అధిక్ ఘబరాయ. నా చిత్తం చాలా గాబరా పడుతుంది, అధిక స్థాయిలో గాబరా పడుతున్నది, కంగారు పడుతున్నది. ఇంకా నాకు సహించే శక్తి లేదు, నశించింది, నా శక్తి నశించింది, ఓపిక నశించింది, సహించే శక్తి లేదు. ముझे तो इतनी समझनाई क्या अपराध कमाया. నాకు ఏం అపరాధం చేసినో అది అర్థం కావటం లేదు. ఏ అపరాధానికి ఈ శిక్ష దొరికిందో, ఈ శిక్ష నాకు పడిందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇది ఏది లేకున్నా నేను అజ్ఞానిని అయినా మూర్ఖుని అయినా చివరికి ఒకే ఒకటి మంచి పని నేను చేస్తున్నాను. ఏంటంటే నీ శరణాగతి వేడుకుంటున్నాను. అబ్ శరణు మే ఆయా హై శరణాగత్ భట్కా ధోఖా ఖాయా. అటు ఇటు భ్రమించి అటు ఇటు తిరిగి చివరికి ఎవరు నా కర్మలు తొలగిస్తారని బాధపడి చివరికి నీ శరణాగతి చేరుకున్నాను, నీ శరణాగతిలోకి వచ్చినాను. కాబట్టి జీవితం నుంచి, కర్మల నుంచి, ప్రపంచం నుంచి మోసపోయి చివరికి నీ శరణాగతి వేడుకున్నా. రాధస్వామి పరమదయాల అవనహే వ్యాపే మాయ. ఇక నాకు నీ శరణాగతిలోకి వచ్చిన తర్వాత నీవు పరమదయాళుడు, అత్యంత దయామయుడవు కనుక ఓ రాధాస్వామి ఇక నాకు మాయా మోహము ఏది నా లోపల ఉండదు, వ్యాపించదు. అవనహే వ్యాపే. ఇంకా మాయ వ్యాపించదు నా లోపల. నేను నీ శరణాగతురాలనైనా శరణాగతి పొందినందున నీవు శరణాగత రక్షకుడవు గనుక నన్ను రక్షించే పూచి నీది, నన్ను రక్షించే భారం నీది. నాకు నీ చరణాల లోపల, గురు చరణాల లోపల, ఆ పరమాత్మ స్థానం లోపల, ఆనందమంగళ స్థానంలో, సుఖశాంతులకు నిలయమైన, ఆనందానికి స్థానమైన నిలయమైన ఆ రాధాస్వామి ధామంలో నన్ను చేర్చుకో హే సద్గురు అని ఇక్కడ సద్గురువుకు ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. మనము మన సద్గురువును ప్రార్థిస్తున్నాం. దాతాదయాల్జీ మహారాజ్ ప్రార్థన ఎందుకోసమని మనకు నేర్పిస్తున్నారు. ఈ విధంగా శరణాగతి పొందమని దాతాదయాల్జీ ఆదేశము, ఆ సద్గురువు ఆజ్ఞ పాటిస్తాం. ఎందుకంటే సద్గురువు, సత్సంగము, సత్నామం. సద్గురువు సత్సంగంలో వ్యవహార జీవనం ఎట్లుండాలి, పరమార్థ జీవనం ఎట్లుండాలి అనేది మనకు బోధించి సద్నామాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ సద్నామాన్ని నిరంతరం స్మరణ చేస్తూ, ఆ సద్గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తూ మనసు పవిత్రతను పొందిన తర్వాత ఆ సద్గురు అపారమైన కృపతో ఆయన ధామంలోకి మనం చేర్చుకుంటాడు, చేరే అవకాశం ఉంది. అందుకు అందరం ప్రయత్నం చేద్దాము. రాధాస్వామి.